ముఫాసా ది లయన్ కింగ్ మూవీ రివ్యూ. డిస్నీ యొక్క యానిమేషన్ చిత్రాలు విశ్వవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించడంలో ఎప్పుడూ ముందంజలో ఉంటాయి. ఈ చిత్రాల్లో పిల్లల కోసం మాత్రమే కాకుండా పెద్దవాళ్ళు కూడా సరదాగా అనుభవిస్తారు. తాజాగా వచ్చిన ముఫాసా ది లయన్ కింగ్ కూడా అలాంటి అనుభూతినిచ్చే ప్రయత్నం చేసింది. కథ: ముఫాసా అనేది ది లయన్ కింగ్ సినిమాకు ప్రీక్వెల్గా వస్తుంది. కథలో ముఫాసా అనే పెద్ద సింహం కొడుకైన పిన్ని అనాథగా మారి వేరే రాజ్యంలో పెరుగుతూ తన జీవితం మరియు రాజ్యాన్ని ఎలా జయించాడన్న దాన్ని ఆధారంగా కథ సాగుతుంది. ఒబాసి అనే రాజు ముఫాసా మీద విరక్తి చూపుతుంటాడు, కానీ అది ఎప్పటికీ నెగ్గడం సాధ్యం కావడం లేదు. విజువల్ ఎఫెక్ట్స్: ముఫాసా సినిమా విజువల్గా అద్భుతమైంది. యానిమేషన్ ప్రపంచంలో ఇది ఓ వింతను సృష్టిస్తుంది. జంతువుల హావభావాలు, సంభాషణలు చాలా సహజంగా కనిపిస్తాయి. కంటికింపైన దృశ్యాలు చూస్తుంటే నిజంగా ఒక అడవిలో ఉన్నట్లు కనిపిస్తుంది. గాత్రదానం: మహేష్ బాబు గాత్రం ఈ చిత్రం ప్రత్యేకత. ఆయన వాయిస్ ముఫాసా పాత్రకు చాలా ప్రాధాన్యత ఇచ్చింది. ఎమోషనల్ పటాస్ కంఫర్ట్తో పాత్రలో మరింత జీవం పోయింది. అయితే అసలు కథలో ఉన్న తక్కువ ఎమోషన్స్ వల్ల ఈ ప్రత్యేకత పూర్తిగా ఎంజాయ్ చేయడం కష్టమవుతుంది. కథాపరంగా ముఫాసా చాలా సాధారణంగా ఉంటుంది. ఎమోషనల్ కనెక్షన్ లేకుండా, యాక్షన్ థ్రిల్ లేకుండా సాగడం సినిమాకు ప్రతికూలంగా మారింది. ముఫాసా వంటి వింతగా అనిపించే పాత్ర, దానికి తగిన ఎమోషనల్ బలం లేకపోవడం అందులోని ముఖ్యమైన లోపం. సంగీతం మరింత నిరాశపరుస్తుంది. పాటలు, డైలాగులు ఒకేసారి అమర్చినట్లుగా ఉండడం చిత్రానికి అనవసరంగా భావించింది. అయితే అనేక చోట్ల సంభాషణలు నవ్వించేవిగా ఉన్నప్పటికీ చిత్రం పూర్తిగా ఉత్సాహం కలిగించే విధంగా మారింది. మొత్తానికి ముఫాసా దృశ్యపరంగా అద్భుతమైన సినిమా అయినప్పటికీ కథలో ఉన్న లోపాలు, గాథలోని పరిమితులు, ఎమోషనల్ బలహీనతల కారణంగా పూర్తిగా ఆకట్టుకోదు. విజువల్ ఎఫెక్ట్స్ మరియు మహేష్ బాబు గాత్రం తప్ప ప్రేక్షకుల అంచనాలకు తగినంత గరిష్ట అనుభూతిని ఇవ్వలేకపోయింది. చివరగా ముఫాసా కంటికి ఇంపే, మనసుకే కాదు.